ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు బుధవారం కలుసుకుని పులివెందుల, ఒంటిమిట్టల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన నేతలు జరిపిన అరాచకాలు, రాజ్యాంగ విరుద్ధ చర్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, దేవినేని ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ మాట్లాడుతూ 5 ఏళ్లలో జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని పాడు చేసిందని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రిగ్గింగ్ లేకుండా ప్రశాంతంగా జరిగాయని, అయినప్పటికీ వైసీపీ నేతలు బూత్ క్యాప్చరింగ్, అధికారులపై దుర్భాషలతో వ్యవహరించారని ఆరోపించారు. ఒక పోలీస్ అధికారిని బాడీ షేమింగ్ చేయడం దారుణమని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం వంటి పథకాలను రాక్షస పాలన అంటూ జగన్ విమర్శించడం సిగ్గుచేటని, రాజధాని నిర్మాణం, పోలవరం గాడిన పెట్టడం వంటి అభివృద్ధి పనులు కూటమి పాలనలో జరుగుతుంటే వాటిని తప్పుపట్టడం అనైతికమని పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. క్రిమినల్స్ కి టికెట్లు ఇచ్చి జగన్ కు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వేలాది ఎంపీటీసీలను, వందలాది జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసిన జగన్ పాలనలోనే అధికారులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉండటంతోనే కోర్టుకు వెళ్తున్నామని, కానీ పోలీస్ అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీని బహిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.